నారావారిపల్లెలో మరి కాసేపట్లో సంక్రాంతి సంబరాల్లో పాల్గొననున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. కుటుంబ సభ్యులతో కలిసి వేడుకల్లో పాల్గొంటారు. ఈ సందర్భంగా గ్రామీణ క్రీడలు రంగవల్లుల పోటీలు నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి స్థానికంగా బస చేయడంతో భారీగా సెక్యూరిటీ ఏర్పాట్లు చేశారు అధికారులు. డ్రోన్లతో అడుగడుగునా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లెలో మరి కాసేపట్లో సంక్రాంతి వేడుకల్లో పాల్గొనబోతున్నారు కుటుంబ సమేతంగా ఏపీ సీఎం చంద్రబాబు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దామోదర్ ఇస్తారు. దామోదర్, అక్కడ సంక్రాంతి వేడుకలు ఎట్లా జరగబోతున్నాయి? ముఖ్యమంత్రి పాల్గొనే వేడుకల్లో ఎటువంటి ఏర్పాట్లు చేశారు అక్కడ? రాజేష్, సంక్రాంతి పండగ సందర్భంగా చంద్రబాబు నాయుడు 4 రోజుల పాటు ఏదైతే నారావారిపల్లిలోనే ఉండనున్నారో నిన్న సాయంత్రం ఆయన కుటుంబ సభ్యులతో సహా ఇక్కడికి చేరుకున్నారు. సీఎం రాక సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అటు నిరంతరము నిఘా పర్యవేక్షణ కొనసాగుతున్న పరిస్థితి. మరోవైపు గ్రామీణ క్రీడలకు సంబంధించి పూర్తి స్థాయిలో అటు ఏదైతే ఇప్పుడే పోటీలు కూడా జరుగుతున్నాయి. ఈ పోటీలను వీక్షించడానికి ఏదైతే నందమూరి నారా వారి కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. చూడొచ్చు, మనకు నారా బ్రహ్మిణితో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా ఈ పోటీలను వీక్షించడానికి వచ్చారు. అంతేకాకుండా ఆమె ప్రత్యేకంగా అక్కడ ఉన్న పిల్లలతో కూడా మాట్లాడుతున్నారు. మరోవైపు ఏదైతే సీఎం చంద్రబాబు నాయుడు 4 రోజుల పాటు తన పర్యటనలో ముఖ్యంగా ఇటు ఏదైతే నారావారిపల్లి పంచాయతీకి సంబంధించి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించున్నారు. దీంతోపాటు ఒక సబ్స్టేషన్తో పాటు అటు ఆరోగ్య కేంద్రంలో కూడా ఒక ట్రామా కేర్ సెంటర్ను ప్రారంభించున్నారు. వీటితో పాటు ముఖ్యంగా గతంలో ఎన్నడూ లేని విధంగా అటు కృష్ణా జలాలను ఇటు కళ్యాణి డ్యామ్ వరకు తీసుకొచ్చే పథకాలను ఆయన పథకాలకు శంకుస్థాపన చేయబోతున్నారు. 1200 కోట్ల రూపాయల వ్యయంతో ఈ పనులను ప్రారంభోత్సవానికి ఈరోజు శంకుస్థాపన కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరోవైపు దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అన్ని రకాల భద్రతా ఏర్పాట్లు అధికారులు చేశారు. మరోవైపు గ్రామీణ క్రీడలను ప్రోత్సహించే విధంగా గ్రామీణ క్రీడలతో పాటు అటు రంగవల్లుల పోటీలు కూడా జరుగుతున్నాయి. వీటిని సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యులు చూడనున్నారు. ప్రస్తుతం మనతో ఈ పోటీలను పర్యవేక్షిస్తున్న శాప్ చైర్మన్ రవినాయుడు ఉన్నారు. చెప్పండి, ఎలాంటి కార్యక్రమాల్లో సీఎం గారు పాల్గొనబోతున్నారు? గ్రామీణ క్రీడల్లో ఏ క్రీడలు ఉన్నాయి? బోనమ్మ గారి ఆధ్వర్యంలో మొదటి నుంచి క్రీడాకారులను ప్రోత్సహించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్న ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరితో కూడా మమేకమయ్యి ఎవరైతే ఉన్నారో వాళ్ళతో స్పోర్ట్స్ పెట్టి వాళ్ళని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో, మమేకం కావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలతో ముగ్గులు పోటీలు అప్పకుంటాయి. దాని తర్వాత బోనమ్మ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అందరూ కలిసి ముగ్గులు పోటీలు వీక్షించి అక్కడ గెలుపొందిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, తర్వాత క్రీడా పోటీలు 12 డిసిప్లిన్స్ పెట్టా. దాంతోపాటు ఈరోజు వీళ్ళతో అందరితో కూడా దేవాంశ్ బాబు అందరూ కూడా ఎవరైతే ఆర్యవీర్, ఎవరైతే బాలయ్య బాబు గారు మనవరు ఉన్నారో అందరూ కూడా దీంట్లో పాల్గొంటారు. ఇవన్నీ ఏదైతే ఉందో గ్రామీణ ఈ ప్రాంతంలో తారతమ్యం లేకుండా ముఖ్యమంత్రి గారు పిల్లలు లేకపోతే ఇంకోటని కాదు, వీరందరూ మా కుటుంబం సభ్యులతో ఆనందంగా గడపాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు బోనమ్మ గారు ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు మా యథావిధిగా అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఉన్నాయి. మధ్యాహ్నం నుంచి అభివృద్ధి కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి గారు పాల్గొంటారు. అదేవిధంగా రేపు భోగి మండలంలో ఏదైతే ఉదయం పాల్గొనడంతో పాటు ఎల్లుండి 15వ తారీఖు అమ్మన్నవ్వ ఖర్జూరావు నాయుడు గారికి నివాళులు అర్పించి ఎన్టీ రామారావు గారికి నివాళులు అర్పించడంతో పాటు అదేవిధంగా నాగాలమ్మ ఏదైతే అమ్మవారికి పూజా కార్యక్రమాలు కూడా జరుగుతాయి. ఇక్కడ అందరూ పిల్లలు చూస్తే రంగంపేట స్కూలు, కొటాల, శేషాపురం, అదేవిధంగా భీమవరం, ఇవన్నీ కూడా ఈ వీళ్ళందరూ కూడా ఈ ప్రాంత పిల్లలతోనే గ్రామీణ క్రీడలు ముఖ్యంగా ఏదైతే ఉందో పాతకాలంలో అంతరించిపోతున్న క్రీడల్ని ప్రోత్సహించాలన్న ఉద్దేశమే బోనమ్మ గారి ముఖ్య ఉద్దేశం. ఈ ఏదైతే కృష్ణా జిల్లాలను కళ్యాణ్ డ్యామ్ వరకు తీసుకొచ్చే పథకానికి శంకుస్థాపన చేయనున్నారు, ఎన్ని చెరువులు నిండి ఉన్నాయి, ఎంత లబ్ధికి చేకూరబో? ఇప్పుడు మొదటి నుంచి చంద్రబాబు గారు చెరువుల అనుసంధానం చేయకపోతే రైతాంగం అవుతుంది. ఈరోజు చానంబట్ల వరకు ఏదైతే ఉందో కొటాల చెరువు కానీ, చానంబట్ల చెరువు కానీ, ఇట్లా ఓటేరు వరకు ఈ చెరువులన్నీ అనుసంధానం చేయాలని చంద్రబాబు నాయుడు ఉద్దేశంతో ఈరోజు మూలపాటు చెరువు కూడా ఏదైతే భీమవరం దగ్గర ఉన్న చెరువు కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు విజిట్ చేయనున్నారు. ఇంకో ఏ కార్యక్రమాలకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు జరుగుతాయి? ఈరోజు ఇప్పుడు మనకి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కానీ, ఆసుపత్రికి సంబంధించింది కానీ, అదేవిధంగా సబ్స్టేషన్, అదేవిధంగా ఈరోజు శివాలయం గుడికి సంబంధించి ఏదైతే రోడ్డు ఉందో దాంతోపాటు రైతాంగానికి సంబంధించిన విషయం, అదేవిధంగా రొయ్య హాస్పిటల్తో పాటు ఈరోజు ఎస్వీను సంబంధించిన పలు ప్రారంభోత్సవ కార్యక్రమాలు చేయనున్నారు. మీ గ్రామానికి సంబంధించి ఎలాంటి కార్యక్రమాలు తెలియదు? మొత్తం మీదే మనం చూడవచ్చు, ఇటు
ఏదైతే ఇక్కడ క్రీడా పోటీలు జరుగుతున్నాయి, మరి కొంత ముందు ఏదైతే టీటీడీ కళ్యాణ మండపంలో రంగవల్లుల పోటీలకు కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. మొత్తం మీద ఈ కార్యక్రమాలను ఈరోజు మధ్యాహ్నం 2 గంటల వరకు జరిగిన తర్వాత 3:30కు ఏదైతే మూలపల్లి చెరువు వద్ద కళ్యాణ డ్యాముకు అనుసంధానం చేసే నీటి పథకాలను ఏదైతే ఇటు 1200 కోట్లతో పనులు ప్రారంభించే పనులకు శంకుస్థాపన చేయనున్నారు. దీంతోపాటు పలు అభివృద్ధి కార్యక్రమాలు, అదేవిధంగా ఎస్వి యూనివర్సిటీకి సంబంధించిన పలు అభివృద్ధి కార్యక్రమాలను కూడా ఆయన స్వయంగా ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులతో సహా అక్కడ పాల్గొంటున్నారు. రంగవల్లుల కాంపిటీషన్స్ ఉన్నాయి. సో ఆ పోటీల్లో పాల్గొనడం కోసం ఆ గ్రామంలోని మహిళలు ఎంత ఉత్సాహంగా కనిపిస్తున్నారు. తర్వాత గ్రామీణ క్రీడలు కూడా చాలా వరకు అక్కడ కండక్ట్ చేయబోతున్నారు. సో ఆ క్రీడల్లో పాల్గొనడానికి గ్రామీణ యువత ఎట్లా ముందుకు వస్తున్నట్టుగా తెలుస్తోంది. రాజేష్, మొదటి నుంచి గత 15 సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు తన స్వగ్రామంలో గ్రామీణ క్రీడలను ప్రోత్సహించే విధంగా చర్యలు తీసుకున్నారు. అంతేకాకుండా ప్రతి సంక్రాంతికి ఆయన ఇక్కడ గ్రామంలో గడపడమే కాకుండా గ్రామంలో ప్రతి ఒక్కరిని స్వయంగా తానే ఇంటింటికి వెళ్ళి పలకరించేవాడు. అదేవిధంగా గ్రామంలోని సమీప పంచాయతీ పరిధిలోని పలు గ్రామాల వారిని ఇక్కడికి పిలిపించి వారితో క్రీడా పోటీలు ఏదైతే గ్రామీణ క్రీడా పోటీలతో పాటు అదేవిధంగా ఇటు సంక్రాంతి సందర్భంగా మహిళలతో రంగవల్లుల కార్యక్రమాన్ని కూడా తీర్చిదిద్దే విధంగా చర్యలు తీసుకుంటారు. ఈ విధంగా ప్రతి 15 సంవత్సరాలుగా ప్రతిసారి ఇదే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతోపాటు ఏదైతే సీఎం చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి ప్రత్యేకంగా ఈ కార్యక్రమాలను ఆమె ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున ఏర్పాటు చేస్తున్నారు. గెలిచిన వారికి బహుమతులు ఇవ్వడమే కాకుండా వారి ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున పలు పాఠశాలలో వారికి ఏదైతే అవకాశాలు కూడా కల్పిస్తున్న పరిస్థితి. మొత్తం మీద ఉత్సాహంగా సమీప గ్రామాల ప్రజలు ఇటు చంద్రగిరి మండలానికి సంబంధించి ఇటు నారావారిపల్లితో పాటు పక్కన ఉన్న కందులవారిపల్లి ఇతర గ్రామాల యువకులు అదేవిధంగా ఉత్సాహంగా యువతులు కూడా పెద్ద సంఖ్యలో మహిళలు ఇక్కడికి చేరుకుని రంగవల్లుల కార్యక్రమంలో పోటీల్లో పాల్గొంటున్నారు. రాజేష్. రైట్, థ్యాంక్ యూ దామోదర్. ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబ సభ్యులతో తన స్వగ్రామమైన నారావారిపల్లిలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొనబోతున్నారు. సో ఇప్పటికే అక్కడికి చాలా వరకు ఏర్పాట్లు చేశారు. అక్కడ జరుగుతున్నటువంటి క్రీడా పోటీలకు సంబంధించి కావచ్చు, మహిళలకు సంక్రాంతి కాబట్టి సంక్రాంతి అంటేనే రంగురంగుల ముగ్గులు అవన్నీ ఉంటాయి కాబట్టి ఆ మహిళల కోసం ప్రత్యేకంగా సంక్రాంతి రంగవల్లుల కాంపిటీషన్ ఒకటి కండక్ట్ చేస్తున్నారు. పోటీలు, రంగవల్లుల పోటీలు. తర్వాత గ్రామీణ యువతని క్రీడలకు ప్రోత్సహించే విధంగా గ్రామీణ క్రీడల్ని కూడా అక్కడ ఏర్పాటు చేశారు, క్రీడా పోటీలను కూడా ఏర్పాటు చేశారు. సో దీంతో నారావారి పల్లెతో పాటుగా చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ కూడా అక్కడికి ఆ వేడుకల్ని చూడడం కోసం తరలి వస్తున్నారు. సో మనం చూస్తున్నాం మంత్రి నారా లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణి కూడా వస్తున్నారు. అక్కడ పిల్లలతో అందరితో కలిసి వస్తున్నారు. వాళ్ళ కుమారుడు కూడా కనిపిస్తున్నారు స్క్రీన్లో. సో అక్కడ వచ్చి ఆ మహిళలతో అక్కడికి వచ్చినటువంటి వాళ్ళతో కూడా తను మాట్లాడుతున్నారు నారా బ్రాహ్మణి. సో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కొద్దిసేపట్లో ముఖ్యమంత్రి దంపతులు అక్కడికి చేరుకోబోతున్నారు. సో దీంతో నారావారిపల్లితో పాటుగా చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ అక్కడికి భారీ ఎత్తున తరలి వచ్చారు. ఏపీ సీఎం చంద్రబాబు స్వయంగా పాల్గొనబోతున్నటువంటి సంక్రాంతి సంబరాల్లో పాల్గొనడం కోసం అందరిలో ఒక ఉత్సాహం కనిపిస్తూ ఉంది.